హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమణి. ఈరోజు వీడియో వచ్చి అసలు నేను పొద్దునుంచి ఏం చేశాను, అసలు ఈరోజు స్పెషల్ ఏంటి అనేది ఈరోజు వీడియో అండి. ఈరోజు పొద్దున్నే 4 గంటలకైతే లేచానండి. ఈరోజు స్పెషల్ వచ్చి నా పుట్టినరోజు. అందుకని పొద్దున్నే లేచి రెడీ అయ్యి అమ్మవారి గుడికి అయితే వెళ్దామని అనుకున్నాము. పొద్దున్నే త్వరగా లేచి పిల్లోడు క్యారేజ్ కట్టాలని చెప్పి పొద్దున్నే 4 గంటలకైతే లేచానండి. లెగడంతోనే అంట్లు అయితే క్లీన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక పక్కన పప్పు, ఒక పక్కన అన్నం అయితే పెట్టాను. ఈలోపు బట్టలు అయితే ఉతుక్కున్నాను. ఇల్లు అయితే ఊడ్చి తడుగుడ్లన్నీ పెట్టేసరికి మార్నింగ్ 6 అయితే అయిపోయింది. పని అంతా అయిపోయిన తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అయితే అయిపోయి వచ్చేసాను. ఒక పక్కన అయితే దేవుడికి అయితే ప్రసాదంగా పరమాన్నం అయితే వండుతున్నాను. ఇంకో పక్క మా వారు లేచారు కదా, టీ అయితే పెడుతున్నానండి. రెడీ అయిపోయి పూజ అయితే చేసేసాం. పూజ అయిపోయిన తర్వాత గుడికి అయితే బయలుదేరిపోయాము. అసలు ఏ గుడికి వెళ్తున్నాం అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. విజయవాడ క్లైమేట్ పొద్దున్నే ఎంత చల్లగా ఉందో, బండి మీద వెళ్తుంటే అసలు ఇంకా జర్నీ చేయాలనిపించి అంత బాగుందండి. ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం. మేము ఇప్పుడు ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఏ గుడికి వెళ్తున్నామని. కనకదుర్గమ్మ టెంపుల్కి అండి. మా ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా, ఏ స్పెషల్ ఉన్నా, అసలు ఏమీ లేకపోయినా నెలకు ఒకసారి అయితే మేము అమ్మవారి గుడికి అయితే కంపల్సరీగా వస్తాము. ఇంతవరకు మేము మా విలేజ్లో ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడు వచ్చినా అమ్మవారిని దర్శించుకొని వెళ్ళేవాళ్ళం. మేమైతే విజయవాడ ఎప్పుడైతే షిఫ్ట్ అయిపోయామో అప్పటి నుంచి అమ్మవారి గుడికి ప్రతి మంత్ రావాలని మా వారైతే అనుకున్నారు. ప్రతి నెల కంపల్సరీగా అయితే అమ్మవారి గుడికి అయితే వస్తాము. పార్కింగ్ టికెట్ అయితే తీసుకొని పైకి అయితే వెళ్ళిపోతున్నామండి. ఎన్నిసార్లు కనకదుర్గమ్మ గుడికి వచ్చినా కింద ఆ టెంపుల్ అసలు ఏంటి అనేది ఎన్నిసార్లు చూద్దాం అనుకున్నా నాకైతే కుదరట్లేదండి. అసలు మీరు ఎవరికైనా ఆ టెంపుల్ ఏంటి అనేది తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. పైకి అయితే వచ్చేసాము. ఫుల్గా జనం అయితే అసలు బళ్ళు కార్లతో అసలు ఖాళీ లేదు. వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు, వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారండి. అసలు ఖాళీ ఉంటుందా లేదా అని అనుకున్నాము. ఫైనల్గా అయితే మాకైతే లోన్ అయితే దర్శనం అయితే చాలా బాగా జరిగిపోయిందండి. ఇది ఆషాఢ మాసం అవటంతో ఎక్కువ సార్లు తీసుకొచ్చిన వాళ్ళే ఉన్నారు. అసలు ఆషాఢ మాసం అవటంతో భక్తులందరూ ఆషాఢం సారి అయితే అమ్మవారికి అయితే సమర్పిస్తున్నారు. ఆలయం అంతా భక్తులతో అయితే కిటకిటలాడుతుందండి. కానీ చాలామంది భ్రమలో ఉంటారు అమ్మవారి గుడి ఇప్పుడైతే ఖాళీ ఉండదని. కాదండి, చాలా అంటే చాలా ప్రశాంతంగా అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరుగుతుంది. ఎవరైనా రావాలనుకునే వాళ్ళు చక్కగా రావచ్చు గుడికి అయితే. అక్కడ ఎవరో ప్రసాదం అయితే పంచారు. అవైతే తీసుకొని తిని ఒక పావు గంట అయితే కూర్చొని బయలుదేరిపోయామండి. బయటకి అయితే వచ్చేసాము ఆలయంలోకి. ఇక్కడ మీకు చూపిస్తాను ఎంత ప్రశాంతంగా అమ్మవారి ఆలయం అయితే ఉందో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ కనుక మీరు మొదటిసారి కానీ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడైతే గ్రూప్ ఫోటో దిగుతున్నారు చూసారా. వీళ్ళందరూ అమ్మవారికి సారి తెచ్చిన వాళ్ళండి. ఇది ఒక గుర్తుగా అయితే ఉంటుందని చెప్పి ఇక్కడ ఒక ఫోటో అయితే దిగుతున్నారు. మేము కూడా అమ్మవారికి అయితే దండం పెట్టుకొని బయటకు అయితే వచ్చేసామండి. పైన అయితే ప్రసాదాలు తీసుకుందాం అనుకుంటే చాలా లైన్ ఉంది. టైం పట్టేసిద్దిలే అని చెప్పి కింద అయితే ఉంది కదని అక్కడికైతే వెళ్ళిపోయాం. వచ్చేదారిలో అయితే వినాయకుడిని అయితే దర్శించుకొని తర్వాత ఆంజనేయ స్వామిని కూడా దర్శించేసుకున్నాం. బయటికి రావడానికి కూడా క్యూ లైన్లోనే పెట్టేశారండి. బయటికి అయితే వచ్చేసాం. ప్రశాంతంగా వాతావరణం అయితే మేము వచ్చిన 10 నిమిషాల్లో దర్శనం అయిపోవడం అసలు వచ్చినట్టే లేదు. అసలు అమ్మవారి గుడికి చాలా ప్రశాంతంగా ఉంది. కొండపైన అవ్వటం వల్ల చల్లటి గాలి అయితే వేస్తుంది. భక్తులందరూ చక్కగా దర్శనం చేసుకొని కూర్చున్నారు. నేను బయట వాళ్ళ గురించి అండి, ఎప్పుడు వెళ్ళే వాళ్ళకి తెలియదు కదా. ఇక్కడైతే లగేజ్ పెట్టుకోవడానికి సౌకర్యం, మనకి చెప్పులు స్టాండ్ కానీ ఫోన్స్ కానీ అన్నీ పెట్టుకోవడానికి అయితే సౌకర్యం అయితే ఉంటుంది. ఇక్కడ శారీస్ చూపిస్తున్నాను కదా. ఇక్కడ ఆషాఢంలో అమ్మవారికి తెచ్చిన శారీస్ అయితే అమ్మకానికి కూడా పెట్టారండి. నెక్స్ట్ వచ్చేసరికి పైన అయితే తీసుకోలేదు కదా ప్రసాదాలు, కింద అయితే తీసేసుకున్నాం. మాకెప్పుడు లడ్డు అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు కానండి. అమ్మవారి గుడికి వచ్చేసరికి పులిహార అంటే ఎంత టైం అయినా పర్లేదు అన్నట్టు పులిహార అయితే తీసుకొని అక్కడే తినేసి కొన్ని ప్యాకెట్లు అయితే ఇంటి చుట్టుపక్కల వాళ్ళకైతే పంచడానికి అయితే పులిహార అయితే తీసేసుకున్నాం. ఇంటికైతే బయలుదేరిపోయామండి.
ఈ కింద అమ్మవారి శ్రీ గాయత్రి అమ్మవారు అంట. ఇంకా వెళ్ళే దారిలో అయితే మాకు పోస్ట్ ఆఫీస్ పని ఉంది. మా అమ్మాయికి అయితే సుకన్య పథకం అయితే కడుతున్నాము. చిన్నపిల్లలకి ఇంకా పుట్టిన దగ్గర నుంచి 15 సంవత్సరాల లోపు సుకన్య పథకం అయితే కట్టుకోవచ్చు. పిల్లలకి మనం ఒక్కసారిగా సేవింగ్ చేయలేం కాబట్టి ఇలా సేవింగ్ చేసుకుంటే పిల్లల ఫ్యూచర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంక ఇవన్నీ తిరిగి ఇంకా మధ్యలో బేసింగ్ రోడ్ కూడా వెళ్ళాము. ఆ వీడియో ఎక్కడో స్కిప్ అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి 12 అయితే అయ్యింది. ఇంకా దారిలో అయితే బిర్యానీ, ఫిష్ కర్రీ ఇంకా తీసుకొచ్చేసాము. మా వారికి అయితే ఫిష్ కర్రీ అంటే ఇష్టం, నాకైతే బిర్యానీ అంటే ఇష్టం. అందుకే ఇద్దరం ఎవరో కాంప్రమైజ్ అవ్వకుండా ఇద్దరికీ నచ్చినవి తెచ్చుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది కదండి. ఇంకా ఇంత బిర్యానీ తిన్నప్పుడు ఒక డ్రింక్ ఉంటే బాగుంటుంది కదండి. ఇంకా బిర్యానీ అయితే ఫుల్గా తినేసి నైట్ అయితే ఏం చెయ్యాలా ఏం వండాలా అని ఆలోచిస్తున్నాను. ఇంకా నైట్ అయితే ఈవినింగ్ అయితే అయిపోయింది. మా వారైతే రెడీ అవ్వన్నారు. సర్లే ఎక్కడికైనా బయటికి తీసుకెళ్తారేమో అనుకోండి. కేక్ అయితే తీసుకొచ్చారు. నేను ఎప్పుడు కేక్ అయితే కట్ చేయలేదండి. అంటే ఇంతకుముందు ఒక 2 సార్లు కట్ చేశాను. మా పెళ్ళి 8 సంవత్సరాలు ఇది 3వసారి అండి నేను కేక్ కట్ చేయడం. మా వారైతే నాకు చెప్పకుండానే ఇవన్నీ ఎప్పుడు తెచ్చారో కూడా నాకైతే తెలియలేదు. ఎందుకంటే పొద్దున్నుంచి నాతోనే ఉన్నా కూడా ఇంకా సాయంత్రం అయితే కాసేపు అయితే బయటికి వెళ్ళారు. ఆ టైంలో తెచ్చి ఉంటారు. నేనైతే ఇంట్లో పనులు చేసుకుంటే బిజీగా ఉన్నాను కదా. ఇంకా ఇలా అయితే నా బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయినాయండి. మీరు కూడా విష్ చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో విష్ చేసేయండి. ఈ చిన్న వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.